స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథం చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. బన్నీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ మరీ చెప్పాడు బన్నీ. తన సతీమణి స్నేహారెడ్డి వచ్చే నెలలో రెండో శిశువుకు జన్మనిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంటున్నారని, నవంబర్లోనే దువ్వాడ జగన్నాథం చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ బన్నీ చేసిన ఈ పోస్ట్తో ఆ వార్తల ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. కాగా ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడట బన్నీ. ఎందుకంటే బన్నీ ఈ సినిమాలో తొలిసారిగా డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. అసలు ఈ సినిమా విషయం ఏంటా అని ఆరా తీస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా చిరంజీవికి 150వ సినిమా కోసం హరీష్ శంకర్ రాసుకున్న స్టోరీనే ఇదట. ఈ కథని గతంలో చిరంజీవికి చెప్తే చిరంజీవి తర్వాత చూద్దాంలే, కానీ కథ మాత్రం చాలా బాగుంది అన్నారట. ఎందుకంటే అప్పటికే చిరంజీవి వినాయక్తో కలిసి కత్తి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక అల్లు అరవింద్ హరీష్ శంకర్ని కలిసి ఆ కథని కొన్ని మార్పులు చేర్పులు చేసి బన్నీ స్టైల్కి తగ్గట్లుగా క్రియేట్ చేయమన్నాడట. అందుకే ఆ కథని కొన్ని మార్పులు చేర్పులు చేసి బన్నీకి తగ్గట్లుగా రెడీ చేశాడు హరీష్ శంకర్. ఇంకో విషయం ఏంటంటే బన్నీ ఈ సినిమాలో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ఒక గెటప్లో డీజేగా ఆకట్టుకుంటూ మరో గెటప్లో బ్రాహ్మణ కుర్రాడిగా నటించబోతున్నాడట. అందుకే హీరోయిన్ పూజా హెగ్దేతో పాటుగా ఈ సినిమాలో బన్నీ సరసన శిరీష అనే కొత్త అమ్మాయి కూడా నటించబోతుందనేది టాక్. ఇక ఈ సినిమా కోసం బన్నీ 2 నెలలుగా డీజే స్టార్స్తో కలిసి ఉంటున్నాడట. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్నిటినీ నేర్చుకుంటూ పాత్ర కోసం తెగ కష్టపడిపోతున్నాడట. బ్రాహ్మణ కుర్రాడిగా నటించేందుకు ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆహార్యం, నటన, డైలాగ్ డెలివరీస్లో శిక్షణను తీసుకుంటున్నాడు బన్నీ. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేసి తమిళ దర్శకుడు లింగుస్వామి సినిమాలో పాల్గొనేందుకై చూస్తున్నాడు మన స్టైలిష్ స్టార్. Like and subscribe Eagle Media Works.